అలానే మిస్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 2014 నుంచి 2019 వరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2019 నుంచి 2024 మధ్యలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకోబోయేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి అని అంటే ఆర్థిక పరమైనటువంటి అంశం. భారతదేశాన్ని ప్రపంచంలో ఆర్థిక శక్తిగా నిలపాలంటే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో కేంద్ర మంత్రులు కానీ లేదంటే కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ప్రధానమంత్రి కానీ ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఏ రోజైనా సరే బాంబు లాంటి వార్త వినాల్సి వస్తుంది. ఏంటి ఆ వార్త అంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా బంగారం నిల్వ ఉంది. ఎవరి దగ్గర ఉంది? అన్అకౌంటబుల్ లాకర్లలో ఉంది. దాదాపు 30,000 టన్నుల బంగారం ఉంది మన భారతీయ కుటుంబీకుల దగ్గర అని చెప్పి అనధికారికంగా అంచనా వేస్తున్నారు. మరి దాన్ని కనుక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే ప్రపంచంలో నెంబర్ 1గా భారతదేశం నిలిచేటువంటి అవకాశం ఉంది. స్వచ్ఛందంగా ఎవరైనా దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తారా అని అంటే తీసుకురారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. 1. 2, బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీని అరికట్టడంతో పాటు నకిలీ నోట్లను కూడా అరికట్టాలి. సో ఈ నకిలీ నోట్లు కానీ బ్లాక్ మనీని కానీ అరికట్టాలంటే నోట్ల రద్దు ఒక్కటే మార్గం అని చెప్పి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు అదే విశ్వసిస్తున్నారు అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో 500 రూపాయల నోటు త్వరలోనే రద్దు కాబోతుందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు ఉన్నాయి. మిగతా 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి. అయితే రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఏ విధంగా అయితే 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చి దాన్ని రద్దు చేశారో అదే తరహాలో 5000 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నారనేది కూడా ఒక చర్చ. ఎందుకు అని అంటే 500 రూపాయల నోట్లు కనుక రద్దు చేస్తే మార్కెట్లో వాటి బదులుగా కరెన్సీని ఇవ్వాలి. కరెన్సీ ఇవ్వాలంటే 200 రూపాయల నోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే 5000 రూపాయల నోట్లు కనుక విడుదల చేస్తే ఈ 5000 రూపాయల నోట్లని ఈ 5000 రూపాయల నోట్ల రూపంలో ఈజీగా బదిలీ చేసుకోవచ్చు. అంటే 500 రూపాయల నోట్లు బదులుగా 5000 రూపాయల నోట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు ఏ విధంగా అయితే గతంలో పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసి ఆ టైంలో 2000 రూపాయల నోట్లను రిలీజ్ చేశారు, అదే తరహాలో ఇప్పుడు 500 రూపాయల నోట్లను రద్దు చేసి 5000 రూపాయల నోట్లు పరిచయం చేయడం ద్వారా బ్లాక్ మనీని బయటికి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో స్ప్రెడ్ అయినటువంటి న్యూస్. చాలా కాలంగా 500 రూపాయల నోట్లు రద్దు చేయాలనేటువంటిది వినిపిస్తూ ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 500 రూపాయల నోట్ రద్దు చేస్తేనే అవినీతి తగ్గుతుందని చెప్పి ఆయన కూడా అంటున్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా అదే చెప్తున్నాడు. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిపాదన గురించి ఆయన ప్రస్తావించారు. కాబట్టి 500 రూపాయల నోటు రద్దు కాబోతున్న త్వరలో రద్దు చేసే అవకాశం ఉంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిశీలిస్తుంది అనేది వినిపిస్తుంది. ఇక నకిలీ నోట్లు, ఆ కొత్త 500 రూపాయల నోట్లు 2000 రూపాయల నోట్లు రాగానే ఇమీడియట్గా వాటి తాలూకు నకిలీ నోట్లు కూడా బహిరంగ మార్కెట్లోకి వచ్చాయి. కాకపోతే 2000 రూపాయల నోట్లని మళ్ళీ వెనక్కి తీసుకుంది ఆర్బీఐ. బట్ 500 రూపాయల నోటు కొత్తది ఇప్పుడు చలామణిలో ఉంది. వాటి స్థానంలో నకిలీ నోట్లు చలామణి బాగా పెరిగిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. సో దీన్ని అరికట్టాలంటే కనుక నోటు రద్దు ఒక్కటే మార్గం. దాన్ని ఎలా చేయాలంటే 5,000 రూపాయల నోట్లు పరిచయం చేయడం ద్వారా వీటిని రద్దు చేయొచ్చు అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఒక ప్రక్రియగా చెప్తూ ఉన్నారు. మరి బంగారం ఎలా వస్తుంది? లాకర్లో ఉన్నట్టు బంగారం ఎలా వస్తుంది అని అంటే యాక్చువల్గా బంగారం ఎంత ఉండాలి అనేది ఒక క్లియర్ గైడ్లైన్స్ ఉంది. భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉండాలి అనేది చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం గోల్డ్ రూల్స్ అని కొడితే మీకు గోల్డ్ రూల్స్ ఇన్ ఇండియా అని కొడితే కనుక
మీకు మొత్తం డేటా వస్తుంది. గోల్డ్ రూల్స్ ఇదిగో చూడండి, ఎంత ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు, ఎవరెవరి దగ్గర ఎంత ఉండొచ్చు అనేది. ఇక్కడ చూడండి, ఫిజికల్ గోల్డ్ హోల్డింగ్స్ మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్లి చేసుకున్నటువంటి మహిళ దగ్గర 500 గ్రామ్స్ ఉండొచ్చు. అందుకన్నా ఎక్కువ ఉంటే మీరు లెక్క చూపించాల్సి వస్తుంది. అలాగే అన్మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్లి కానిటువంటి మహిళ దగ్గర 250 గ్రాములు ఉండొచ్చు. అందుకన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు లెక్క చూపించాలి. దానికి సంబంధించిన రిసిప్ట్స్ చూపించాలి. ఇక మెన్ అంటే పురుషులు, మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, మ్యారేజ్ చేసుకున్నటువంటి కానీ అన్మ్యారీడ్ చేసుకున్న 100 గ్రాములకు మించి ఉండటానికి లేదు పురుషుల దగ్గర. ఇంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రిసిప్ట్లు చూపించాల్సిందే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది చట్టం. ఈ చట్టానికి భిన్నంగా ఇండియన్స్ దగ్గర చాలా బంగారం ఉంది. 32,000 టన్నుల బంగారం ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది చట్టము? ఇక్కడ చూడండి, ఇన్ ఇండియా ద గోల్డ్ రూల్స్ ఆర్ ప్రైమర్లీ అబౌట్ ద పర్మిషబుల్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ ఏ పర్సన్ కెన్ హోల్డ్ వితౌట్ రిక్వైరింగ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీరు దాచుకోవడానికి లేదు, విచ్ ఈస్ సెట్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT. దిస్ లిమిట్ ఈస్ 500 grams ఫర్ మ్యారీడ్ ఉమెన్, 25 grams ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ 100 grams ఫర్ మెన్. ఇది నిబంధన. ఈ నిబంధనను ధిక్కరించి ఎవరైతే బంగారాన్ని దాచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు ఎదుర్కోవాల్సిందే విచారణని. ఓవింగ్ మోర్ దాన్ దీస్ లిమిట్ ఈజ్ నాట్ ఇల్లీగల్. దీనికన్నా అంటే ఈ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ అదేం ఇల్లీగల్ కాదు. కానీ బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ లెజిటిమేట్ సోర్సెస్. మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్సెస్ చూపాలి. సచ్ యాజ్ ఇన్హెరెన్స్ ఆర్ డాక్యుమెంటెడ్ ఇన్కమ్. అంటే 2 మార్గాల ద్వారా వస్తుంది. టు అవాయిడ్ పెనాల్టీస్ని మీరు అవాయిడ్ చేయాలంటే చూపించాలి మీకు ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది. మీ దగ్గర మ్యారీడ్ పర్సన్ దగ్గర, మ్యారీడ్ ఉమెన్ దగ్గర అయితే 500 గ్రాములు, అన్మ్యారీడ్ అయితే 250 గ్రాములు ఉండొచ్చు, పురుషుల దగ్గర అయితే 100 గ్రాములు ఉండొచ్చు, దానికంటే మించి ఉండొచ్చు. కాకపోతే సోర్స్ చూపించాలి. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? వారసత్వంగా వచ్చినట్టు బంగారమా, లేదంటే ఇప్పుడు ఇన్కమ్ తోటి కొనుగోలు చేసినట్టు బంగారమా, దానికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ ఏంటనేది చూపించాలి, ప్రూఫ్ చూపించాలి. అది కానీ చూపించకపోతే మీరు ఖచ్చితంగా చట్టానికి చిక్కిపోతారు. Key regulations and taxes, proof of sources. You must be able to prove the source of the gold if you are holdings exceeding the specific limits. This can be done through invoices, deeds or details about how required. So దీనికి సంబంధించి మొత్తం చూపించడం ఇది మ్యాండేటరీ అంటున్నాడు. పాన్ కార్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ 2 lakhs ప్రొవైడింగ్ యువర్ పాన్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ. సో 2 లక్షల కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే డెఫినెట్గా మీరు పాన్ కార్డు తోటి నమోదు చేయాలి. పాన్ కార్డు కూడా అక్కడ చేయాలి అనేది. సో ఇదంతా కూడా రూల్స్ అనమాట. GST దేర్ ఇస్ ఏ 3% గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. GST అనేది 3% ఉంది ఆన్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్. చార్జెస్ ఆఫ్ దేర్ CGST ప్లస్ SCST ఆర్ IGST. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్. ద హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ టు క్వాలిటీ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ 2 years. సో ఇది ఇలాంటి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని కాదని బంగారం మీ దగ్గర లాకర్లో ఉంటే కనుక దాన్ని చట్ట ప్రకారం బయటకు తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టి ఆ బంగారాన్ని మొత్తం ఆడిట్ చేయాలి అనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనేటువంటి ఒక న్యూస్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఇది ఇప్పుడు మళ్ళా వినిపిస్తుంది. ఖచ్చితంగా బంగారం ఆడిట్ చేయకపోతే ఫ్యామిలీస్ దగ్గర ఉండేది ఆ బంగారం సంబంధించినటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ అదంతా కూడా లెక్కలోకి రానటువంటి ఆర్థిక వ్యవస్థ. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే కనుక, ఆడిట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది భారత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 500 రూపాయల నోటు రద్దు చేయటం, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం చట్టానికి విరుద్ధంగా ఎంత ఉందనేది తేల్చాలంటే లాకర్లో బద్దలు కొట్టడమే మార్గము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకొకటి కూడా చేస్తే కనుక మొత్తం క్లీన్ అయిపోతుంది భారతదేశం. ఏంటంటే బినామీ పేర్లతో ఉన్నటువంటి భూములు, బినామీ పేర్లతో ఉన్నటువంటి హౌస్ సైట్స్, బినామీ పేర్లతో ఉన్నటువంటి హౌసెస్, వీటిని కూడా ఆడిట్ చేస్తే కంప్లీట్గా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నిలిచేది ఆర్థిక వ్యవస్థ. డెడ్ ఎకానమీ కాదు ట్రంప్ చెప్పినట్టు. డెఫినెట్గా భారతదేశం సంపన్నమైనటువంటి దేశం కింద నిలబడాలంటే ఈ 3 చేయాల్సిందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు.
మరి ఇది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.